అండి నా పేరు ముప్పుడప్పయ్యం అండి. మరి కొత్తపల్లి మండలం అండి, మూలపేట. అయితే మాకు మొంతా తుఫాన్ నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. కొన్ని ఇళ్ళు కూడా పడిపోయాయండి. ఇళ్ళు పడిపోయినా కానీ ఇళ్ళు కోసం మొత్తంగా పడిపోతేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వమనేసి అంటున్నారండి. మరి ఒక పేటలోకి వచ్చేసారి చూడండి ఎలాగైతే పడిపోయాయో. మరి దానికి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. భోజనాలు కూడా పెట్టారండి, కానీ కొంతమందికి అంటే కొంతమందికి అందలేదండి భోజనాలు కూడాను. అలాగే బియ్యం కూడా ఇస్తారని మేము ఆశించామండి. ఆశించినా మరి కొంతమందికి ఏమో 25 కేజీలు, కొంతమందికి ఏమో 50 కేజీలు అంటున్నారండి. చెప్పారంటే మరి మా ఊళ్ళో దళితులైన మాకు ఏ పనిపాట్లు లేవండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలామంది హైదరాబాద్ వరుసలు వెళ్ళిపోయారండి. ఉన్నవాళ్ళు కూడా ఏదో గవర్నమెంట్ సహాయం చేస్తుంది కదండి మేము ఆశించామండి. అయినా కానీ మాకు 25 కేజీలు ఇస్తున్నారండి. జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం. ప్రజలందరూ మాట్లాడుతున్నారండి. మొన్న తుఫాను బాధ్యతలకి అన్ని విధాలుగా అందరికీ స్కూల్లో పెట్టి లేబర్కి అందరికి భోజనాలు పెట్టారు. అన్ని బాగానే చేశారండి కార్యక్రమం. ఈ 25 కేజీలు 50 కేజీలు బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలందరూ చాలా వివాదంలో పడుతున్నారు. ఇస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి, 50 కేజీలు అనే ఇవ్వాలి, లేదా 25 కేజీలు అనే ఇవ్వాలి. ఫిషర్మెన్స్కి ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళకి ఇది ఉంది ఎల్లుండి మళ్ళీ చాలా పదులకి ఇవ్వడం వల్ల ఉన్న కేజీలు సాకలు ఉన్నారు, మంగళ ఉన్నారు, అలాగే ఎస్సీలు ఉన్నారు, చెట్టుబల్జీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాల్సిన కులాలు చాలా కష్టాలు ఉన్నాయి. అన్ని అందరికీ సమానంగా ఇవ్వాలి, కానీ ఒక విధంగా ఇచ్చి ఇవ్వడం వల్ల జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరికీ న్యాయంగా 50 కేజీలు ఇమ్మని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అలా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, ఎంఆర్ఐ గారి దృష్టిలోని, అలా మన వరం గారి దృష్టిలో కూడా పెట్టి అందరికీ 50 కేజీలు చేయమని చేస్తున్నాం. ఇచ్చిది కూడా కోటా బియ్యం ఇస్తున్నారు, ఇలా గద్దమసూరు బియ్యం ఇవ్వట్లేదు. ఇచ్చిది ఇదన్నా 10 కేజీల గురించి అయితే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ కోటా బియ్యం ఇచ్చినా సరే శుభ్రంగా 50 కేజీలు ఇమ్మని ఆడుతున్నారు ప్రజలందరూ. అందరికీ కూడా 50 కేజీలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలోని మంతా తుఫాను కారణంగా అన్ని వర్గాలకి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుందండి. అందులోని మత్స్యకారులకి అలాగే వేవర్స్ కూడా 50 కేజీలు ఇచ్చారండి. ఇంకా బడుగు బలహీన వర్గాలు తర్వాత ఇంకా వేవర్స్ ఎస్సీలు తర్వాత అలాగే యాదవ్స్ ఉన్నారండి, చాలా చెట్టుబల్జీలు కూడా ఉన్నారు. ఈ కులాలకు కూడా అందరికి కూడా తుఫాను ఒకరికే కాదు కదండి, తుఫాను వచ్చింది అందరికి వచ్చింది కారణంగా అందరినీ కూడా సమానంగా పంపిణీ చేయాలండి. ఒకరికి 50 కేజీలు ఇచ్చి ఒకరు 25 కేజీలు ఇవ్వడం వల్ల కూడా మాలోని విభేదాలు కూడా ఉన్నాయి. అందు కారణంగా పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మేము అందరం ఓట్లు వేస్తేనే మీరు నెగ్గారు కనుక, అందరు ఓట్లు మీకు కావాలి కనుక, అందరి అభిమానాలు ఆదరాభిమానాలు మీరు పొందుకున్నారు కనుక మాకు న్యాయం చేయండి. దళితుల కారణంగా మేము అందరం కూడా మీకు విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి. ఈ ప్రెస్ల ద్వారా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి మీ నియోజకవర్గంలోని దళితులైన మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో న్యాయం జరగకపోతే ఇంకే వర్గంలోనే న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా ఇక్కడ కదిలి రావడం జరిగిందండి.